హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మీకు విజయవాడ హైవే నుంచి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. ఎస్, ఇట్స్ ట్రూ అండి. మరి బడ్జెట్ ఏమైనా ఎక్కువ అనుకుంటున్నట్టున్నారు? చాలా తక్కువ బడ్జెట్లో అండి G+1 కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ వచ్చేసి మనకు 2 BHK ఉంది, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK ఉందన్నమాట. ఇదే అండి ఆ ప్రాపర్టీ. చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేశారో. ప్రాపర్టీ వచ్చేసి మనకు విజయవాడ హైవేకి 100 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. 121 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. ఇది వచ్చేసి డైమెన్షన్స్ వచ్చేసి మనకు 31x55 అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి లోపల చూపిద్దాము. లోపలికి వెళ్ళే ముందు రోడ్ చూడండి. ఇది వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ అన్నమాట. మంచి కాలనీలో ఉందండి. చుట్టూ పక్కకు అపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ వచ్చేసి విల్లా ఉంది. ఇటు వచ్చేసి బిల్డింగ్ చూస్తున్నాం కదండి. ఈ బిల్డింగ్స్ బ్యాక్ సైడే మనకు విజయవాడ హైవే ఉందండి. నేను పైనుంచి కూడా ఒకసారి మీకైతే ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఒకసారి ప్రాపర్టీ మొత్తం లోపల నుంచి చూద్దాం. చూశాక మీకు క్లియర్గా చెప్తానన్నమాట. ఫస్ట్ లోపలికి ఎంటర్ కావడానికి 9 ఫీట్ గేట్ తీసుకున్నారండి. ఇంకోటి ఏంటంటే ఇది డెడ్ ఎండ్ అండి. ఇక్కడికి డెడ్ ఎండ్ అన్నమాట. ఈ డెడ్ ఎండ్ కావడం వల్ల మనం కార్ ఇక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇదంతా డెడ్ ఎండ్, ఇటు చేస్తే వేరే వెంచర్కి వచ్చేస్తుంది. సో ఈ ప్రాపర్టీ డెడ్ ఎండ్ కావడం వల్ల మనకి ఈ బెనిఫిట్ కూడా ఉంటుందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. ఫస్ట్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్స్ ఇచ్చినారు. 9 ఫీట్ గేట్ తీసుకున్నారండి. ఫస్ట్ ఎంటర్ కాగానే ఏంటంటే పార్కింగ్, మనం కార్ లోపల కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. దీనికి ఏంటంటే మనకు మున్సిపల్ వాటర్, బోర్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉందన్నమాట. విజయవాడ హైవేకి 100 మీటర్ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ కూడా మీకు బిల్డింగ్ పైకి వెళ్ళి ట్రైన్ తీసుకెళ్ళి లాస్ట్ చూపిస్తాను చూడండి. కింద వచ్చేసి మనకు రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చూస్తున్నారు కదా. ఫస్ట్ ఇక్కడికి ఎంటర్ గానే ఇది ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం అన్నమాట. ఇక్కడ మనకు బోరు అదేవిధంగా సంపు రెండు అయితే ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వచ్చేటప్పుడు డోర్స్ కూడా కంప్లీట్ ఇండియన్ టేక్తోనే తీసుకున్నాను అనమాట. లోపలికి ఎంటర్ అయితే ఫస్ట్ మనకు కనిపించేది హాల్ అండి. చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్ హాల్ ఉందో. చాలా స్పేషియస్ ఉంది. కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు, పైన మంచి ఫాల్స్ని తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా 4x4 వుడ్ విండోస్ అయితే తీసుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ మనం టీవీ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ ఇచ్చినారు. చుట్టూ కూడా షెల్ఫ్స్ ఇచ్చినారు అన్నమాట. హాల్లోనే మనకు ఒకటి లో రూఫ్ కూడా ఇచ్చినారండి. చూస్తున్నది అదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంది. చూస్తున్నది కామన్ బాత్రూమ్ అండి. నెక్స్ట్ ఇది వస్తే మనకు బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఒక విండో కూడా ఇచ్చినారు 4x4. ఇక్కడ బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు, షెల్ఫ్స్ ఇచ్చినారు. పైన వచ్చేసి మంచిగా ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. పెయింటింగ్స్ అయితే ఈ విధంగా మంచి మంచి పెయింటింగ్స్ తీసుకున్నారండి. అదేవిధంగా మనకు బెడ్రూమ్ పక్కకే కిచెన్ ఇచ్చినారనమాట. కిచెన్ చూస్తున్నారు కదా, ఎల్ షేప్ ప్లాట్ఫామ్తోని మంచిగా కిచెన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. గ్రానైట్ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి. రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఏరియాలో సింగిల్ బెడ్రూమ్కే మనకు 12 to 14,000 రెంట్ వస్తుందంట సింగిల్ బెడ్రూమ్కి. ఎందుకంటే విజయవాడ హైవే నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉందన్నమాట. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు సింగిల్ బెడ్రూమ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూస్తున్నాం కదా. స్టెప్స్ 3.5 feet స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా కూడా ఉంది. చూస్తున్నారు ఇది వాష్ ఏరియా అన్నమాట. రైలింగ్ కూడా తీసుకున్నారండి. మంచి ఈ విధంగా గ్లాస్ విండోస్ కూడా తీసుకున్నారనమాట. ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ కూడా మెయిన్ రోడ్ ఉందండి. అది పైకి వెళ్ళి కూడా చూపిస్తాను. అది వచ్చేసి మనకు పసుమామలకి వెళ్ళే కనెక్టింగ్ రోడ్ అన్నమాట. అది వచ్చేసి మనకు అంబర్పేట నుంచి పసుమామలకి వెళ్ళే కనెక్టింగ్ రోడ్డు. ప్రాపర్టీ వచ్చేసి కరెక్ట్ అంబర్పేటలో ఉందన్నమాట. ఇప్పుడు మనము బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీలో స్పేషియస్గా బాల్కనీ ఉంది. ఇక్కడ మొత్తం ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. మంచి ఇట్లా గ్లాసెస్ పెట్టినారండి. రైలింగ్కి వచ్చేసి స్టీల్ రాడ్ కూడా పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అయితే చూపిస్తానండి. ఇది కూడా మనకు సింహద్వారం ఈస్ట్ ఫేస్ వచ్చింది. చూస్తున్నా ఈస్ట్ ఫేసింగ్ అండి. డోర్స్ కూడా మంచిగా ఇండియన్ టేక్తోని మంచిగా గ్రాండ్గా అయితే తీసుకున్నారండి. చుట్టూ కూడా టైల్స్ పెట్టినారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఎంటర్గానే హాల్ వస్తుందన్నమాట. చాలా స్పేషియస్ ఉంటుంది హాల్ కూడా. ఇక్కడ మంచిగా టీవీ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఇక చూస్తే విండోస్ కూడా మంచిగా వుడ్ విండోస్ 4x4 2 తీసుకున్నారండి. అక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ ఒకటి ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పక్కకే మనకు కిచెన్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇది కిచెన్ కూడా మంచిగా స్పేషియస్గా ఉందండి. గ్రానైట్తో మంచిగా ప్లాట్ఫామ్ తీసుకున్నారు. చుట్టూ టైల్స్ పెట్టినారు. విండోస్ కానీ అన్ని ప్రొవిజన్స్ అన్ని ఇచ్చినారు. షెల్ఫ్స్ కూడా చాలా బాగా తీసుకున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి. ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి
మంచిగా స్పేషియస్గానే ఉంది, పెద్దగానే ఉందన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు, మంచి ఫాల్సింగ్ పెట్టినారు. ఇక పెయింటింగ్స్ విషయానికి వస్తే మంచి మంచి కలర్స్తో పెయింటింగ్స్ తీసుకున్నారండి. ఇక్కడ మనకు బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, విండో కూడా ఇచ్చినారండి, 4x4 విండో ఇచ్చినారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. దీంట్లో వెస్టర్న్ ఇచ్చినారండి, రెడీ టు వాక్ ప్రాపర్టీ అండి. దీంట్లో కూడా మంచిగా విండో కానీ షవర్ పాయింట్స్, గ్రీజర్ పాయింట్స్, ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఈక్వల్ అంతే ఉంటుంది. ఇది వచ్చేసి పూజా గది అండి. కిచెన్లోనే పక్కకు పూజా గది కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఒకసారి అది కూడా చూద్దాం. ఇట్రండి, పక్కకే మనకు చూస్తున్నాం కదండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. మంచి పింక్ కలర్ పెయింటింగ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఒక విండో తీసుకున్నారు. ఇక్కడ షెల్ఫ్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్ తీసుకున్నారు. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒకసారి ప్రాపర్టీని చూడండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు 121 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్, 31x35 డైమెన్షన్స్ అండి. 2200 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకు రావడం జరుగుతుంది బిల్డప్ ఏరియా. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి మనకు 65,000 అయితే పోతుందంట. చాలా మంచి డిమాండింగ్ ఉన్న ప్రాపర్టీ అండి. ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్ కావడం వల్ల ఇది మంచి డిమాండ్ అయితే మనకు పలుకుతుంది. దీనికి 1 కాదండి, 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి విజయవాడ హైవే, ఇంకోటి వచ్చేసి ఇటు పశ్చిమామూల హైవే. ఇది చూస్తే పైన మనకు హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూపిస్తానండి, ఇప్పుడు మీకు విజయవాడ హైవే చూపిస్తాను. చూస్తాం కదండి, ఆ వెహికల్స్ అన్నీ పోతున్నాయి కదా, అది విజయవాడ హైవే అనమాట. ఈ బిల్డింగ్స్ ముందే మనకు విజయవాడ హైవే ఉందండి. హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 100 మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. చూస్తారు కదా, పైన చూద్దాం. ఇప్పుడు పైన కింద మొత్తం ఫ్లోరింగ్ చూసుకుంటే కంప్లీట్ వాటర్ ప్రూఫ్ ఫ్లోరింగ్ తీసుకున్నారండి. ఇక వాటర్ విషయానికి వస్తే ఈ విధంగా మనకు వాటర్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, ఎవ్రీథింగ్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా చెప్పినాను ఇప్పటిక మీకు పశ్చిమామూల రూట్ అని చెప్పేసి, ఇది వచ్చేసి మనకు పశ్చిమామూలకి వెళ్ళే కనెక్టింగ్ రూట్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకు బస్సెస్ కానీ ఆటోస్ కానీ అన్నీ వెళ్ళిపోతుంటాయి. విజయవాడ హైవే కూడా పక్కకి చూస్తున్నారు కదా, విజయవాడ హైవేకి పక్కకే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. 100 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉందన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి 121 స్క్వేర్ యార్డ్స్ అండి. సాయినగర్ కాలనీ, పెద్దంబర్పేట అండి. పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకైతే రావడం జరుగుతుంది. ప్రాపర్టీ ప్రైస్ తెలుసుకోలేదండి. ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,12,00,000 చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదనమాట, ఇది మంచి నెగోషియబుల్ చేస్తాను కూడా చెప్తున్నారండి. G+1 అండి. గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. అదేవిధంగా మంచి లొకేషన్లో ఉందండి ఈ ప్రాపర్టీ. విజయవాడ హైవే నుంచి 100 మీటర్ డిస్టెన్స్. ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారండి. మీరు డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ అయితే ఈ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.